చంద్రవనం అనే ఊరిలో జయమ్మ రామూర్తి దంపతులు వాళ్ళ కుమారుడు రాజు, కోడలు రణవి, కూతురు నందినితో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కోడలు రణవి సోమ్యురాలు, ఇంట్లో పనులన్నీ తనే చేస్తూ అందరినీ ప్రేమగా చూస్తుంది. కోడలు రణవి అంటే ఇంట్లో వారందరికీ అభిమానం ఎక్కువ. కానీ రణవికి భర్త రాజు అంటే కొంచెం భయం. రాజు డబ్బులు ఖర్చు చేయడానికి వెనకాడే వ్యక్తి. తను రోజు సంపాదించిన సంపదని ఇంటి ఖర్చులకు పోగా మిగతాది ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుంటాడు. ఒకరోజు నందిని ఊరిలోకి వెళ్ళి వస్తూ కొత్తగా తెరిచిన పానీపూరి బండి దగ్గర ఒక ప్లేట్ పానీపూరి కొంటే ఇంకో ప్లేట్ పానీపూరి ఉచితమని చూస్తుంది. దాంతో వెంటనే నందినికి పానీపూరి తినాలని ఆశ కలుగుతుంది. కానీ నందిని దగ్గర డబ్బులు ఉండవు. దాంతో ఎలాగైనా ఈరోజు పానీపూరి తినాలని హడావిడిగా ఇంటికి వస్తుంది. హాల్లో కూర్చున్న రామూర్తి జయమ్మల దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వండి. మా దగ్గర ఎక్కడవమ్మా, అన్నయ్య దగ్గరే ఉంటాయి కదా. అయినా నీకు 50 రూపాయలు ఎందుకు? అదా, మన ఊరిలో కొత్తగా పానీపూరి బండి పెట్టారు. అక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అందుకే అది వినగానే నాకు తినాలి అనిపిస్తుంది. ఉంటే ఇవ్వు. లేవమ్మా, అన్నయ్యని అడుగు, ఇస్తాడేమో. అన్నయ్యనా? సరే, నేను చూస్తాలే. వాళ్ళు అలా అనడంతో నీరసంగా వంటగదిలో వంట చేస్తున్న రణవి దగ్గరికి వచ్చి, వదినా, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. అసలు అలసిపోవా? ఎప్పుడూ ఖాళీగా ఉండవు. నీకు అసలు బతకడం తెలుసా? దానికి రణవి నవ్వుతూ, అబ్బో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. ఏం కావాలి? నందిని కూడా నవ్వుతుంది. నువ్వు భలే తెలివైన దాని వదినా. ఇట్టే పట్టేస్తావు. నాకు పానీపూరి తినటానికి 50 రూపాయలు కావాలి. డబ్బులు నా దగ్గర ఎక్కడివి నందిని? మీ అన్నయ్య నాకు ఇవ్వరు కదా, ఆయన దగ్గరే ఉంటాయి. అవునా, సరేలే. అయినా నువ్వెప్పుడైనా పానీపూరి తిన్నావా? ఆహా, పెళ్ళికి ముందు రోజు తినేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక ఎప్పుడు తినలేదు. సరే, ఇప్పుడు తింటావా? తింటాను, కానీ డబ్బులు లేవుగా. డబ్బులు నేను చూసుకుంటాను, నువ్వు రా చాలు. సరే, నువ్వు వెళ్ళు, సాయంత్రం వెళ్దాం. ఇక నందిని వెళ్ళిపోతుంది. సాయంత్రం అవగానే నందిని రణవి రామూర్తి జయమ్మల దగ్గరికి వచ్చి నందిని ఇలా అంటుంది, అమ్మా, నాన్న, వదిన నేను అలా బయటికి వెళ్ళి వస్తాము. సరే, త్వరగా వచ్చేయండి, అన్నయ్య వచ్చేలోపు, లేదంటే వదినిని తిడతాడు. అలా ఏం కాదులే, వెంటనే వచ్చేస్తాం. ఇక వాళ్ళిద్దరూ ఆనందంగా పానీపూరి బండి దగ్గరికి వస్తారు. పానీపూరి బండి దగ్గరికి వచ్చి చెరో ప్లేట్ తీసుకుని నందిని ఒక పూరి నోట్లో పెట్టుకుని ఆనందంతో, ఆహా, ఏముంది భయ్యా, అదిరిపోయింది. నా జీవితంలో ఇలాంటి పానీపూరినే తినలేదు. వదిన, నువ్వేం మాట్లాడవే? ఇక రణవి కూడా ఒక పూరి నోట్లో పెట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత పానీపూరి తిన్న రణవికి ఒకసారిగా తన చిన్నతనం జ్ఞాపకం వచ్చి కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇక నందిని అడిగిన ఆ ప్రశ్నకు కళ్ళంట నీళ్ళు ఆపుకుని, నాకు నా చిన్నతనం గుర్తు చేసింది. చిన్నప్పుడు మా నాన్నతో కలిసి వెళ్ళేదాన్ని. ఇక వాళ్ళిద్దరి మాటలకి ఆనందించిన పానీపూరి అతను చెరో పూరి ఎక్స్ట్రా ఇస్తాడు. ఇక వారిద్దరూ చిన్నపిల్లల్లా ఆనందంగా తిని డబ్బులు కట్టి ఇంటికి వస్తారు. ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన రాజు తను సంపాదించిన సంపదని దాచుకుందామని చూస్తాడు. కానీ తను దాచిన డబ్బులు ఎవరో తీశారని గమనించి కోపంగా, రణవి, ఏం జరుగుతుంది ఇంట్లో? నేను లేనప్పుడు నా డబ్బులు ఎవరు తీశారు? నువ్వు తీసావా? చెప్పు అని అడగడంతో రణవికి నందిని తీసిందని అర్థమయ్యి ఆ నింద తన మీద వేసుకుందామని, అది పానీపూరి. ఏంటి పానీపూరి? పానీపూరి తింటున్నావా? నేనేమో కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో బయట తింటున్నావా? అయినా అన్నీ తెచ్చి పెడుతున్నాను కదా, నీకేం తక్కువ చేశానని ఇలా చేసావు? నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. అలా అరవడంతో రణవి కళ్ళలో నీళ్ళు వస్తాయి. భయంగా రాజు దగ్గరికి వచ్చిన నందిని, అన్నయ్య, వదిన తీయలేదు, నేనే తీశాను.
ఇక రాజు నందిని కొట్టాలని చేతుతాడు. ఇంతలో రామ్మూర్తి వచ్చి, ఆపరా, ఏం చూస్తున్నావు? ఆడపిల్లల మీద చేస్తున్నావు. అయినా వాళ్ళు చేసిన తప్పేంటి? ఏదో ఒకరోజు సరదాగా బయటకు వెళ్ళి తినొచ్చారు, దానికి వాళ్ళని కొట్టాలా? అయినా వాళ్ళని కాదు, నిన్ను అనాలి. ఏ ఒక్క రోజున సరదాగా వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళావా? అయితే కొట్టడానికి వస్తున్నావు? ఆ మాటలకి రాజు ఆలోచనలో పడతాడు. అవునురా, పాపం పిల్లలు, వాళ్ళకు కూడా చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా, అవి కూడా తీర్చకపోతే మనం ఎందుకు సంపాదించేది? ఇక జయమ్మ కూడా అనడంతో పూర్తిగా తన తప్పు తెలుసుకుని, అనవి, నందిని, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. మీకేది కావాలన్నా నన్ను అడగండి, నేను కొనిస్తాను. అంతేకాదు, ప్రతి వారం మన అందరం బయటికి వెళ్ళి సరదాగా ఆ రోజంతా గడిపవద్దా? అందరూ సంతోషిస్తారు. ఈ ఆనందంలో నందిని అయితే ఈసారి బిర్యానీ కావాలి. ఈ మాటలకి ఇల్లు మొత్తం ఆనందంతో నిండిపోతుంది. ఇది ఇవాల్టి కథ. మరిన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.